ఆంధ్రప్రదేశ్లో వరుస నష్టాలతో దీన స్థితిలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలి అనే విచక్షణ కూటమి ప్రభుత్వానికి లేకుండా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రైతాంగ సమస్యలు పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా పంటలు చేతికొస్తే ప్రతి సంవత్సరం నష్టం తప్ప లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు పంట చేతికొచ్చినా సరే ప్రతి సంవత్సరం లక్షలలో రైతులు నష్టపోతున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటంటే కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి దీనికి సంబంధించి మీరే కొనుగోలు చేయండి, మీరు ముందుకు రండి, మా రైతులను ఆదుకోండి అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ తాను రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించినట్టుగా నాటకాలు ఆడుతున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన చేయకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం.